స్ట్రిక్ట్ వార్నింగ్ టు ఆల్ ద పేరెంట్స్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రోజు మీ ఫిమేల్ చైల్డ్ మీద మీరు చూపించే లవ్ కెన్ లీడ్ టు బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ అడల్ట్హుడ్. ప్యూబర్టీ అనేది ఒక నేచురల్ ట్రాన్సిషన్ ఫేజ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్. అండ్ డ్యూరింగ్ ప్యూబర్టీ యువర్ బాడీ ఈజ్ అండర్ మ్యాసివ్ డెవలప్మెంట్. అంటే మీ బోన్స్, టిష్యూస్, ఆర్గాన్స్ గానీ ర్యాపిడ్ గా గ్రో అవుతుంటాయి. అండ్ యావరేజ్ గా హెల్దీ ఏజ్ ఆఫ్ ప్యూబర్టీ అనేది 10 to 12 years. ఎందుకంటే ఈ ఏజ్ లో సెల్స్ అనేవి ఆల్రెడీ మెచ్యూర్డ్ గా ఉంటాయి. మెచ్యూర్ సెల్స్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే సెల్ డివిజన్ కాకుండా దే ఆల్సో హ్యావ్ సెల్ రిపేర్ ఎంజైమ్స్ లైక్ BRCA1 అండ్ P53. అండ్ ఈ రిపేర్ ఎంజైమ్స్ అనేవి ఇమ్మెచ్యూర్ సెల్స్ లో చాలా తక్కువగా ఉంటాయి. సో బిఫోర్ 9 to 10 years ఆఫ్ ఏజ్ మీ సెల్స్ అనేవి ఇమ్మెచ్యూర్డ్ గా ఉంటాయి. మరి ప్యూబర్టీ అనేది ఎందుకు వస్తుంది అంటే మీ ఫిమేల్ చైల్డ్ ఎప్పుడైతే ఒబేస్ గా ఉందో మీ ఫ్యాట్ సెల్స్ సెక్రెట్ చేసే హార్మోన్ లెప్టిన్. ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మై బాడీ ఈజ్ రెడీ టు గో ఫర్ అ మ్యాసివ్ డెవలప్మెంట్ అని చెప్పి ఇట్ సిగ్నల్స్ యువర్ బ్రెయిన్. సో బ్రెయిన్ ఇమీడియట్ గా మీ ప్యూబర్టీ అనేది స్టార్ట్ చేస్తుంది. బట్ వేరేస్ యువర్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆర్ నాట్ రెడీ ఫర్ దిస్ డెవలప్మెంట్. సో ఎర్లీ ప్యూబర్టీ, ఎప్పుడైతే ఎర్లీ ప్యూబర్టీ ఇనిషియేట్ అయిందో మీ బాడీలో ఉన్న గ్రోత్ ప్లేట్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. అండ్ దిస్ లీడ్స్ టు షార్ట్ అడల్ట్ హైట్. అండ్ ఆల్సో బ్రెస్ట్ లో ఉన్న ఇమ్మెచ్యూర్ సెల్స్ ఆర్ సో సెన్సిటివ్ టువర్డ్స్ ఈస్ట్రోజన్ హార్మోన్స్. అండ్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎవరికైతే 10 years కంటే ముందు ఎర్లీ ప్యూబర్టీ వచ్చిందో దే హ్యావ్ 30% హైయర్ ఛాన్సెస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇన్ అడల్ట్హుడ్. అండ్ ఫైనలీ హర్ బాడీ ఫ్యాట్ షుడ్ బి ఇన్ కంట్రోల్. అండ్ తను ఎప్పుడు కూడా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి. స్టే హెల్దీ.